హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అలేఖ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అన్నమాట. ఆ రోజు పొద్దున్నే లేచి నేను పూరి అయ్యి చేస్తున్నాను. ఎందుకు అంటే మేము అందరం కలిసి చెసింగ్టన్ అని చెప్పి అడ్వెంచర్ పార్క్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంక ఇది స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కదా, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా. మా వదిన వాళ్ళు కూడా ఇండియా నుంచి వచ్చేసారు కదా. ఇంకా మా వదిన వాళ్ళని ఇండియా నుంచి వచ్చినాక ఫస్ట్ టైం మీట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మేము రాధిక వాళ్ళు వస్తున్నారు, అంటే మా 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అనమాట. మేము రాధిక వాళ్ళం ఇటు నుంచి వెళ్తాము, ఇంకా మా వదిన వాళ్ళు అటు సైడ్ నుంచి లండన్ నుంచి వస్తారనమాట. ఇంకా మేము మార్నింగ్ 9కి అట్లా బయలుదేరాము. ఇంకా మేము అది వెనకాల వైట్ కార్ ఉంది, అది రాధిక వాళ్ళనమాట. ఇంకిద్దరం అట్లా ముందు వెనక అట్లానే వెళ్తూ ఉన్నాము. ఇంకా కానీ మాకు ఎంత ట్రాఫిక్ ఉందంటే ఆ రోజు మేము 9కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇంకా ట్రాఫిక్లో వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి పార్కింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 11:30 అయిపోయింది. ఆల్మోస్ట్ 2.5 hours ఆ కార్లోనే ఉన్నామన్నమాట. ఇంకా పార్కింగ్ దగ్గరికి వచ్చి కార్ పార్క్ చేసుకున్నాము. దీనికి ఏంటంటే పార్కింగ్ 2 sides ఉంటుంది అనమాట. ఇంకా మేము వేరే సైడ్ వచ్చాము, ఇంకా మా వదిన వాళ్ళం వేరే సైడ్ వచ్చారనమాట. ఇంకా మా వదిన వాళ్ళు వచ్చిన సైడ్ ఏంటంటే పార్కింగ్ చాలా పెద్దగా ఉందంట. ఇంకా మేము ఇక్కడ పార్క్ చేసుకుంది ఏంటంటే చాలా తక్కువ, చిన్నగా ఉంది. అసలు ఇంకా చూసారా, అది పైకి ఎక్కించి పెట్టారనమాట రమేష్. అంటే అసలు పార్కింగే లేదనమాట, అంత ఫుల్ అయిపోయింది. ఇంకా ఇదేంటి అసలు ఇంత అంటే మామూలుగా మేము అప్పుడు లెగోల్యాండ్ వెళ్ళినప్పుడు బాగా పెద్దగా ఉంది కదా పార్కింగ్, అంతా ఓపెన్ గ్రౌండ్ అట్లా ఉంది కదా. ఇదేంటి ఇంత కొంచెమే ఉంది అని చెప్పి అనుకున్నాము. కానీ మా వదిన వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు ఈ ఎంట్రీ వేరే సైడ్ ఉందంటే, ఇదేంటంటే హోటల్ సైడ్ ఎంట్రీ అంటే ఇది. అటు సైడ్ చాలా పార్కింగ్ ఉందని చెప్పారనమాట. ఇంకా ఆ రాజు ఏమో స్కూటర్ తీసుకొని వచ్చింది. అక్కడ టికెట్స్ అవి చూస్తారు కదా, ఇంకా వాళ్ళు ఏమన్నారంటే స్కూటర్ లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ పెట్టేసేయండి అని చెప్పారనమాట. ఇంకా స్కూటర్ అక్కడ పెట్టేసి లోపలికి వచ్చాము. ఇంకా మ్యాప్స్ కంపల్సరీ కావాలన్నమాట అక్కడ, అంటే మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది. ఇంకా అక్కడ మ్యాప్ అది తీసుకున్నాం. మా వదిన వాళ్ళు ఏమో అసలు వేరే సైడ్ ఉన్నారు, మేము వేరే సైడ్ ఉన్నాం అనమాట. అసలు వాళ్ళని మేము ఎట్లా మీట్ అవ్వాలి అనేది చాలాసేపు టైం పట్టింది మాకు. ఇంకా మ్యాప్స్లో చూసి మేము ఇక్కడ ఉన్నాము అంటే ఇంకా వాళ్ళు అక్కడ నుంచి వచ్చారనమాట. వాళ్ళు వచ్చేలోపు ఇంకా పిల్లలు ఇక్కడ చిన్నకి హార్స్ లాగా అది ఉందగా, ఇంకా అది ఎక్కి తిరిగారనమాట. ఇంకా మేము ఫస్ట్ టైంగా వీళ్ళు మా వదిన వాళ్ళు ఇండియా నుంచి వచ్చినాక చూసింది. చెర్రీ ఎంత హైట్ పెరిగినట్టున్నాడు అని చెప్పి అంటున్నాను అనమాట. మా వదినతో చాలా హైట్ పెరిగాడు వదిన వీడేందంటే, మా వదిన 2 monthsకే అంత హైట్ పెరిగాడా అని చెప్పి అంటుంది. నాకేంటంటే వాడు ఏందో హైట్గా సన్నగా అయినట్టు అనిపించినట్టుంది. ఇంకా ఇది క్రొకోడైల్ దాంట్లో నుంచి ఏదో ఐస్ ఫాల్ లాగా ఉంది, ఇప్పుడు నేను చూపించాను కదా, దానికోసం అని చెప్పి క్యూలో వెయిట్ చేస్తున్నారనమాట. ఇక్కడ కూడా అంతే, లెగోల్యాండ్కి ఎంత క్యూ ఉందో ఇక్కడ కూడా అంతే క్యూ ఉందన్నమాట, అంతే టైం పడుతుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక ఏదో అదే తిరిగేదానికి వెళ్ళారనమాట, క్యూలోకి వెళ్తే ఇంకా అక్కడ ఏంటంటే అందరూ వెనక్కి వచ్చి క్యూ చాలా ఉందని చెప్పి ఇంక అందరు వెనక్కి వచ్చేసారు. ఓన్లీ చెర్రీ, రాధిక, చైత్ర వీళ్ళ ముగ్గురే వెళ్ళారనమాట. రాధికకి చాలా భయం వేసిందంట. అది ఎక్కినాక చైత్ర ఏమో ఏం భయం ఉండదు ఆంటీ, అరవండి ఆంటీ అని చెప్పి అంటుందంట. రాధిక వచ్చి అంటుంది, అక్క చైత్రకి ఎంత ధైర్యం అక్క, నాకు చాలా భయం వేసింది అని చెప్పి అంటుందన్నమాట. ఇంక ఇది కూడా ఇంకా రాధిక ఎక్కలేదు, నేను రాధిక మా వదిన మేము ముగ్గురం ఎక్కలేదు, ఇంక అందరు ఎక్కారనమాట పిల్లలందరూ. నాకేంటంటే మా చరణ్ గాడికి భయం వేసిద్దేమో, అంటే కొంచెం పెద్దగా ఉంది కదా, ఇది భయం వేసిద్దేమో అని చెప్పి అనుకున్నాం. కానీ వాడు భయపడలేదు. కానీ ఆరాధ్య కొంచెం ఏడ్చిందంట. ఆరాధ్య కూడా ఇట్లాంటివన్నీ భయమేనంటే, కాకపోతే ఆ భయం పోగొట్టాలి అని చెప్పి ఇంకా రమేష్ తీసుకొని వెళ్ళి అనమాట. పిల్లలందరూ ఎక్కారు కదా, ఇంకా కొంచెం భయపడిందంట అది. ఇంకా తర్వాత వాటర్ది ఉందన్నమాట, వాటర్లో వస్తారు కదా బోట్ లాగా, చిన్న చిన్న బోట్లలాగా. ఇంతకుముందు నేను చాలాసార్లు చూపించాను, ఎక్కడికి వెళ్ళినా అది కంపల్సరీ ఉంటుంది. ఇంకా ఇదే అనమాట, ఇట్లా వాటర్లో చిన్న బోట్లో వస్తూ ఉన్నారు. ఎందుకు కూర్చోబెట్టింది మరి ఆరాధ్య అని? ఇది బెస్ట్ ఇది పట్టుకోగలిగింది అనుకుంటే ఆటోమేటిక్ అదిగో బయట చేయబడతారు చరణ్ కూడా అనమాట. ఇదిగో అయిపోయిందా? బాగుందా?
వాళ్ళెవరు? మరి మగ అప్పుడే తెచ్చారు ముందెవరు రిషిక్ గార్డెన్ చెర్రీ చరణ్ ఋషిక్ రిషిక్ చెర్రీ సారా రాతి ఏందిరా తడిచిపోతున్నారు. ఇంకో పెద్ద రావాల్సిందే మళ్ళీ వేరే పెద్ద వెళ్తారు కాదు, ఏదో రైల్లో బోగీలు వచ్చినట్టు అందరూ మన వాళ్ళు వస్తున్నారు. నుంచుంటావేంద్ర నువ్వు ముందంత అన్నయ్య పైకి చూసుకుంటాడు. నేను తెచ్చా స్పూన్లు. శాండ్విచ్ బాగుంది అప్ప. అవునా, నచ్చిందా నీకు? నువ్వేం తిన్నావు? వెజ్ చీజ్ అని. ఓకే ఉందమ్మా, తీసుకోండి. ఇంకా రమేష్ చీజ్ అన్నావు, నేను ఏమన్నా తినా? ఇంకా లంచ్ టైం అయింది అని చెప్పి లంచ్ చేస్తున్నాము. మేము అక్కడికి వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయిందని చెప్పాను. హాఫ్ డే అయిపోయిందనమాట. ఇంకా వెళ్ళినాక పిల్లలు ఒక 2-3 రైడ్స్ అట్లా చేశారు. ఇంకా తిందురు రంట్రా అంటే ఇప్పుడు వద్దు అంటున్నారు అనమాట. కాదురా కొంచెం తినేసి మళ్ళీ రైడ్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి అంటే ఇంకా 2కి అట్లాగా అందరం కలిసి లంచ్ చేస్తున్నాము. ఇంకా ఆ రోజు లంచ్ అందరం తలా ఒకటి అట్లా తీసుకొని వెళ్ళామన్నమాట. నేను పూరీలు చేశాను, చూసారు కదా పూరీలను. దాంట్లోకి చనా కర్రీ చేశాను అనమాట. ఇంకా రాధిక ఏమో పన్నీర్ బిర్యానీ అని దద్దోజనం చేసింది. ఇంకా మా వదినేమో శాండ్విచ్లు చేసుకొని తీసుకొచ్చింది అనమాట. వెజ్ శాండ్విచ్, చికెన్ అట్లాగా శాండ్విచ్లు తీసుకొచ్చింది. ఇంకా మళ్ళీ కొన్ని స్నాక్స్, చిప్స్ అని ఇంకా అన్నీ తలా కొన్ని అట్లా తీసుకొని వెళ్ళాము. ఇంకా పిల్లలందరూ తిన్న తర్వాత ఇంకా మేము కూడా లంచ్ అది చేసి మళ్ళీ మొత్తం మేము ప్యాక్ చేసేసుకుంటా ఉన్నాం. వీళ్ళు మళ్ళీ రైడ్స్కి వెళ్ళారనమాట. రాధిక ఇచ్చుడు వదిన వెనక్కి పంపించొద్దు ఇంకా. ఇక్కడ అందరూ కలిసి లంచ్ అయిపోయిన తర్వాత కొలంబస్ అని ఉండేది చూసారా, ఈ పెద్ద ఉయ్యాలలాగా. ఇంకా దాని దగ్గరికి వచ్చారనమాట, అది ఎక్కుదామని చెప్పి. ఇంకా ఫుల్ వర్షం. మేము లంచ్ చేసిన దగ్గర నుంచి నెక్స్ట్ 10 మినిట్స్ నుంచి ఇంకా ఫుల్ వర్షం అనమాట. పడతా ఉంది, ఆగిపోతూ ఉంది, అట్లా తడుస్తూనే ఉన్నారనమాట. ఇంకా క్యూలో నుంచున్నారు ఈ కొలంబస్ ఎక్కటానికి అని చెప్పి. ఇంకా మా వదినకి అసలు చిన్న రైడ్ అన్నా భయమే అనమాట. అంటే నాకన్నా కొంచెం ధైర్యంగానే ఉండిద్ది, నాకు చాలా భయము. ఇంకా మా వదిన కూడా సరే చైత్రగాను వీళ్ళు గొడవ అనమాట. రాధిక కూడా అక్క రాక్క ఎక్కుదాం రాక్క అని చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళారనమాట. మా వదిన క్యూలో అక్కడ దాకా వెళ్ళినా సరే లోపలికి వెళ్ళిద్దని నాకు నమ్మకం లేదు. మామూలుగా తిరిగి వెనక్కి వచ్చిద్దేమో అని చెప్పి అనుకున్నా కానీ ఇంకా సరే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళింది అనమాట. ఇంక నేను అదే చెప్పా, హరన్నయ్య ఉంటాడుగా పక్కన కూర్చోవదిన భయం ఉండదు అని చెప్పి అంటే ఇంకా మామూలుగా ఇట్లా రాధిక వీళ్ళు ఆరాధ్య పక్కన అట్లాగా చివరిని కూర్చుందనమాట. కూర్చుంటే ఇంక అప్పుడు అసలు రైడ్ జరిగేటప్పుడు కూడా వర్షం పడతానే ఉంది. మా చైత్ర చెప్తుంది అనమాట, ఇంతకుముందు కూడా ఎక్కింది చాలాసార్లు, అత్త చేతులు ఇట్లా పైకి పెట్టుకోవాలి, వాళ్ళు అప్పుడు అది పడిద్ది, అప్పుడు లాక్ పడిపోయిద్ది అని చెప్పి చెబుతూ ఉందన్నమాట. అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా వదినికి అసలు కళ్ళు అనేది తెరవలేదన్నమాట. గట్టిగా కళ్ళు మూసుకొని అసలు చాలా భయం వేసిందంట. ఇంక నేను చెప్పాను, భయం వేస్తే అరువు వదిన, అరిస్తే భయం పోయిద్ది, ముందే చెప్పాను అనమాట, పెద్దగా అరిస్తే భయం పోయిద్దంట అరువు అంటే. ఇంకా అసలు అంతే కామ్గా కళ్ళు మూసుకొని గట్టిగా కళ్ళు అట్లా కూర్చుందనమాట. నాకు అర్థమైపోయింది తనకి అసలు భయపడుతుంది అని చెప్పి. ఇంకా మా హరన్నయ్యను చెర్రీ ఏమో వెనక కూర్చున్నారు. వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా హరన్నయ్య అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇంకా తర్వాత కూడా ఇది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ 2-3 టైమ్స్ అట్లా హరన్నయ్యను రమేష్ ఎక్కారనమాట. ఈసారి మా శరత్ మేమిద్దరమే ఎక్కలేదు. శరత్కి ఏంటంటే ఇది ఎక్కితే కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ అట్లా వస్తుందంట. లాస్ట్ 2 టైమ్స్ అట్లా ఎక్కాడు కానీ ఇంకా ఎక్స్పీరియన్స్ అయింది, ఇంకా అందుకని నేను ఎక్కనని చెప్పి
శరత్ ఎక్కలేదనమాట. ఇంకా వీళ్ళు మా వదిన అయితే ఫస్ట్ టైం ఎక్కింది. నాకైతే కొంచెం అక్కడ నుంచి ఉన్న టెన్షన్గానే ఉంది, ఎట్లా భయపడుతుందేమో అని చెప్పి అదొక టెన్షన్గానే ఉందన్నమాట. ఇంకా అయిపోయింది, వస్తున్నారు. ఇంకా తలంతా తిరుగుతున్నట్టు అట్లా ఉందంట. భయపడిందా? నీ ముఖ చిత్రం ఏమిటి? ఏంది తిప్పిందా? మధ్యలో చివరి కూర్చుంది. ఏంది కళ్ళు తిరుగుతున్నాయి? ఏంది మధ్యలో అక్కడ కూర్చుంది? చివరేగా. ఆహా అట్లానా? కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు మూసుకో కాసేపు. నేను బై మిస్టేక్ మా వదిన చెప్పేది రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, కానీ అది ఆపేసినట్టున్నాను. ఏం చెబుతుందంటే ఎట్లా ఉంది దాంట్లో అంటే, అసలు అది దాంట్లోంచి కింద పడిపోతానేమో, ఎగిరి బయటపడతానేమో అన్న అంత ఇదిగా అనిపించింది. అసలు ఎట్లా ఎక్కుతున్నారు వీళ్ళందరూ అని చెప్పి అంటుందన్నమాట. ఇంక అసలు తను లైఫ్లో బుద్ధున్నవాడికి నేను అసలు ఎక్కను అని చెప్పి అంటుంది. మా హరన్నయ్య రమేష్ వాళ్ళేమో మళ్ళీ ఇంకొకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి పిల్లలు కూడా మళ్ళీ వెళ్ళారనమాట. వాళ్ళతోటి ఒక 2 times అట్లా మళ్ళీ వెళ్ళేసి వచ్చారు. ఇంకా తలంతా తడిచిపోయింది, కొంచెం ఆరబెట్టేసుకున్నాము. ఇంకా స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళామని చెప్పాం కదా, ఇంకా అక్కడ నుంచొని కొంచెం చిప్స్ ప్యాకెట్స్ అవి తిని ఇంకా కాఫీ కూడా ఉంటే అక్కడ తాగామన్నమాట. ఇంకా అదేంటంటే 5కి క్లోజ్ అనమాట. సో ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. బయటికి వస్తుంటే పిల్లలందరూ రమేష్ కారులో వెళ్తామని, పిల్లలందరూ అంటే చిన్న పిల్లలు 3, వీడు ఋషిక్, చరణ్, ఆరాధ్య వాళ్ళ 3 రమేష్ కారులో వెళ్తాము అని చెప్పి ఆరాధ్య వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట. అమ్మ నువ్వు శరత్ అంకుల్ కారులో వెళ్ళు అని చెప్పి చెబుతుందనమాట. వచ్చి నువ్వు లేనివేగా డిక్కీది 3 నిద్రపోండి సీట్ బెల్ట్లు వేసుకొని. ఋషి 3 నిద్రపోండి. కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్నారుగా, మరి అరుస్తా ఉంటే చిన్నగా మాట్లాడుకోండి ఓకేనా? చిన్నగా. ఆంటీ రాట్లా, ఆంటీని వదిలేసి వెళ్తున్నాడు అంకుల్. అదిగో హోటల్లో బుక్ చేసుకున్నాం మేము 3 రాట్లా. పార్టీ చేస్తుంటున్నాయి. పార్కింగ్ దగ్గర తీసుకెళ్ళిపోద్ది. నీకు పెద్ద పెద్దగా ఉంటాయి కదా. ఏం మనం ఇందాక ఇటు వచ్చాం, ఇటు పోతున్నాం ఇందాక. జాకెట్ తీయాల్సింది కదా అదిక. చలిగా ఉంది. ఇంకా మేము 3 మా కార్లోను, ఇంకా చిన్నపిల్లలు 3 రమేష్ కార్లో, ఇంకా చైత్రాను, చెర్రీ, హరన్నయ్య కార్లో అనమాట. ఇంకా అట్లా అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. కాకపోతే రమేష్ వాళ్ళు మేము ఒకేసారి స్టార్ట్ అయ్యాము. హరన్నయ్యది ఏంటంటే వేరే సైడ్ ఉందని చెప్పాను కదా కారు. ఇంకా వాళ్ళకి కొంచెం టైం పట్టింది అనమాట కదా నడిచి వెళ్ళి కారు తీయటానికి అని చెప్పి ఇంకా అందరం కలిసి మా ఇంటికి, మీకు చెప్పలేదు కదా మా వదిన వాళ్ళు ఇక్కడ మా ఇంటికి వస్తున్నారు. అంటే నెక్స్ట్ డే సండేనే కదా, హాలిడేనే కదా అని చెప్పి ఇంకా ఇటు రమ్మన్నాము. ఇంకా అందరం కలిసి ఇంక మా ఇంటికి వచ్చాం అనమాట. రాధిక వాళ్ళు కూడా ఇంటికి వెళ్తానంటే ఇంకా మేము ఫుడ్ అవి తీసుకొని వెళ్ళాం కదా. అసలు పూరీలు అనేది ఓపెన్ చేయలేదన్నమాట అక్కడ. ఇంకా ఫుడ్ అంతా ఉంది కదా, ఇంకెందుకు ఇక్కడే తినేసి వెళ్ళిపోవచ్చు. అప్పటికి 8 అట్లా అయిపోయిందనమాట. వచ్చేటప్పటికి ఇంకా తినేసి వెళ్దురులే అని చెప్పి అన్నాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా రైస్ ఉంది కదా, పన్నీర్ బిర్యానీ ఉంది, దద్దోజనం ఉంది, శాండ్విచ్లు ఉన్నాయి, పూరీలు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఏది అయిపోలేదు. ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళకి పెట్టామన్నమాట. ఇంకా కర్రీ ఏంటంటే అంటే పొద్దున ఎప్పుడో చేసింది కదా, ఇంకా కొంచెం వేడది చేసాము. వదిన కర్రీ తీసానా కొంచెం తీసానా. ఇక్కడ మా చైత్ర వాళ్ళ నాన్న అడుగుతుంది అనమాట. నాన్న నువ్వు ఫోన్ ఎప్పుడు కొనుక్కుంటున్నా అని అడుగుతుంది అనమాట. వాళ్ళ నాన్న మొన్నే కదా నాది కొత్త ఫోనేగా చైత్ర, నేను ఎందుకు కొనుక్కుంటానంటే మళ్ళీ ఎప్పుడు కొనుక్కుంటా అంటుందన్నమాట. మా వదిన అడుగుతుంది ఎందుకే అంటే
కాదు నాన్న కొత్త ఫోన్ కొనుక్కుంటే నాన్న ఫోన్ నాకు ఇస్తాడని చెప్పి అంటుందన్నమాట. ఇప్పుడే ఎందుకు చైత్ర ఫోను అంటే మామూలుగా ఈ కంట్రీలో ఏంటంటే చిన్నపిల్లల దగ్గర కూడా ఫోన్ ఉండిద్ది అనమాట. ఇప్పుడు చైత్ర ఇయర్ 6 చదువుతుంది కదా, వాళ్ళ క్లాస్మేట్స్ అట్లా ఫోన్లు అయితే తెచ్చుకుంటారంట. మాకు ఏ ఏజ్లో ఇస్తారమ్మా ఫోన్ అని చెప్పి అడుగుతుంది. మేము అన్నాం, మేము అసలు డిగ్రీ చదువుకునేటప్పుడు ఎంసీఏ చదివేటప్పుడే అప్పుడు ఉండే చైత్ర మాకు ఫోను, అసలు ఇప్పుడే మీకు ఫోన్ ఏంది అంటే అందరు తెచ్చుకుంటున్నారమ్మా అంటుందన్నమాట. అంటే నేను చెప్పాను అనమాట, ఇయర్ 8 అయిపోయిన తర్వాత ఇయర్ 8లో ఇస్తాం చైత్ర ఫోన్ అని చెప్పి చెప్పామన్నమాట. ఇంక వాళ్ళ నాన్న ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి సెకండరీ స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంక వాళ్ళే సొంతగా వెళ్ళి సొంతగా రావాలి కాబట్టి కమ్యూనికేషన్ కోసం ఫోన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పి అన్నాడనమాట. నేను అన్నాను, సార్ నోకియా ఫోన్ ఒకటి ఇద్దాంలే కమ్యూనికేషన్కే కదా అంటే చైత్ర అంటుంది, ఎంత పాత ఫోన్ అయినా ఈ అమ్మ నోకియా ఫోన్ మాత్రం ఇవ్వద్దు అని చెప్పి అడుగుతుంది అనమాట. ఇంకా అట్లా కాసేపు డిస్కషన్ చేసుకున్నాక ఇంక మేము కాసేపు కూర్చొని తిన్నాక చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట. నేను మా వదిన రాధిక ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. నైట్ 10:30 దాకా కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా రాధిక వాళ్ళు వెళ్తున్నారనమాట. అసలు వెదరు చేంజ్ అయిపోయింది, ఇంకా అప్పుడే వింటర్ వచ్చిందా అన్నట్టు ఉందన్నమాట. చల్లగా ఉంది బయట అసలు. సరే సరే బాయ్ బాయ్ సరే బాయ్ ఆరాధ్య బాయ్ బాయ్ బాయ్. మనకి ఇంట్లో ఉండదులే బయట చలి. బయటికి పైకి కనిపిస్తుందిగా, నీకు లేవు అది కనిపిస్తుంది అంటావా? ఇక్కడ టాన్సిలైటిస్ గురించి మాట్లాడుకుంటున్నారనమాట. కొంచెం గొంతు నొప్పిగా ఏదన్నా ఉంటే అదేదన్నా వాసిందా అని చెప్పి అనుకుంటా ఉంటే చైత్ర అంటే ఏందని చెప్పి అంటుందన్నమాట. అంటే ఇట్లా నోరు తెరిస్తే లోపల ఉండిద్ది అంటే ఇంకా ఎక్కడ ఉండిద్ది చూపించత్తా అని చెప్పి ఇద్దరు వెళ్ళి అద్దంలో చూసుకున్నారు. చైత్ర మా వదినకి అత్త నేను నీకు జడేస్తాను అత్త అని చెప్పి అడుగుతుంది అనమాట. ఎప్పుడు మా వదిన వచ్చినా అడిగి వేసిద్ది అనమాట. మా వదినకి ఇండియాలో ఉన్నప్పుడైతే మా అమ్మకి మా అత్తయ్యకి అట్లా వేసేది. ఇంక ఈరోజు మా వదినకి వేస్తుంది. అదేంది వెనక తిప్పుతున్నావేంది జడని? మనము అంతే అంతే కానీ వేసి మనం పైనుంచి అంటాం కదా, కింద నుంచి అంటుంది. మూడు ముక్కలు చేయాలి దీన్ని, 3 parts చేసి పైనుంచి ఇదొకటి అని and then you go on and on and on. You see? Have you done this before? I'm a professional beautician. I'm a professionally qualified beautician. I'm nobody, but I'm professionally qualified. I got a certificate to show you if you want. Qualification. joke అంటాడులే. మా చైత్ర చూసారా జడ కింద నుంచి వెళ్తుంది అనమాట, మనం పైనుంచి వెళ్తాం కదా. నేను ఫస్ట్ టైం చూసాను అనమాట దాన్ని, అది అల్లటం అట్లాగా పైనుంచి వెళ్ళాలి చైత్ర అంటే ఇంకా ట్రై చేస్తుంది. ఇంకా ఇక్కడ మా వదినకి ఏదో కొంచెం నొప్పిగా అనిపిస్తుంది అంటే ఇంకా యాక్సాయిల్ తీసుకొచ్చి పోస్తుంది అనమాట. ఇంకా పిల్లల్ని మా చరణ్ అయితే మామూలుగా అయితే అసలు అక్కడంతా ఎగిరి ఉంటాడు కదా, అలసిపోయి పడుకునేవాడు. ఇంకా ఈరోజు ఏంటంటే మా వదిన వాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు కదా, ఇంకా వాడు యాక్టివ్ అయిపోయాడు అనమాట. ఎందుకు పడుకోండి, ఇంకా పడుకోండి, హరిమామ వచ్చి పడుకుంటాడు. హరిమామ పడుకోండి, గుడ్ నైట్. ఇంకా పడుకోండి అమ్మ, ఇంకా పడుకోపా చిత్ర పాపా. గుడ్ నైట్ బుజ్జాడా, పడుకోండి. పిల్లల్ని పడుకోమని చెప్పి ఇంకా మేము కూడా పడుకోవడానికి వచ్చామన్నమాట. మా చైత్ర అయితే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే నా దగ్గర పడుకోవాల్సిందే. ఇంకా చైత్ర ఒకటి మాతో పడుకుంటుంది అనమాట. దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.